మనమే గెలుస్తున్నాం, మనం మాత్రమే గెలిచి తీరుతాం. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్. జూన్ 4వ తేదీ వైసీపీ పెద్ద కర్మకు సిద్ధంగా ఉండండి. ఇది ఒకరి కాన్ఫిడెన్స్. 4 రోజుల్లో కౌంటింగ్, ముందే తెలిసిపోయిన రిజల్ట్ 125 ఖాయం. ఆ పైన ఎన్నొచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 2019లో సిబిఎన్ చూపించినటువంటి కాన్ఫిడెన్స్ని కాస్త డోస్ పెంచి 2024లో జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారు. చాలా ఏడుపు మొహంతో చెప్తున్నారు తప్ప జీవకం లేదు వాళ్ళ మొహంలో. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, ఓడిపోయే కారణాలు ఒక 2-3 చెప్పమంటే ఏం చెప్తారు? ఈడిలా బొమ్మలు వేసుకుని టైటిల్స్ ఏమో ఆలుకోకుండా టైటిల్ ఈడి దగ్గర పెట్టుకుని ఈ పిచ్చి వేషాలు తెంగరేషాలు ఏమని చెప్పలా. పట్టదారు పాస్ పుస్తకం మీద లేకపోతే భూమి హక్కు పత్రం మీద ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన తాకట్టు పెట్టుకోవడం బొమ్మ కాదయ్యా బాబు. నీకు ఆంధ్రాలో ప్రాపర్టీ ఉన్నట్లేదు, హైదరాబాద్లో ఉన్నట్లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకువచ్చింది వైసీపీ సర్కార్ కాదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్. రద్దు చేసేటువంటి ఆ దమ్ము, ధైర్యం, సత్తా, చొరవ కూటమికి ఉంటుందా? అంటే బీజేపీ కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని ఖచ్చితంగా మీకే నర్సాపురం టికెట్ బీజేపీ తరఫున వస్తుందని రాజకీయ నేతలు కూడా చాలా మంది అనుకున్నారు. బట్ ఫెయిల్ అయింది. నాకు ఒకటితో ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది. నేను మొహాటం లేకుండా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు. రేపు కూటమి అధికారంలోకి రానివ్వండిరా, అసలు సినిమా ఏంటో చూపిస్తాను. ఆ సినిమా RRRతో స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఇది సరి చేసుకోవాలి అని చెప్పి పార్టీ శ్రేయోభిలాషగా నేను చెప్పాను. అక్కడ చెప్తే సరి చేసుకోలేదు సరికదా, నన్ను లేపేయాలని చూశారు. మీ పాదాలు వాచిపోయాయి, మీ అరికాళ్ళు నెత్తురు కక్కాయి. మీ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చూసి దాన్ని చాలా భయపడిపోయారు. ఇంకొక అధికారి చెయ్యాలి అంటే కల్లో కూడా అలాంటి సాహసం చేయకుండా చేయాలి అనేది నా పట్టుదల. ఓడిపోయినంత మాత్రాన జగన్ ఆగిపోతాడా? జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్టేనా? పొరపాటున మానవుల్లో పుట్టాడు. చాలామంది అదోలను చూసాం, పనికి వాళ్ళని చూసాం. ఇతను అసలు ఎలా పుట్టాడో. రేపు కూటమి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో కూర్చొని రఘురామకృష్ణరాజు గారిని అధ్యక్ష అని సంబోధించాల్సినటువంటి గట్టి పట్టి తీరుతుంది అంటున్నారు. రేపు పొరపాటున మీ అంచనాలు కింద పడి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు దిక్కెవరు, మీకు పరిస్థితి? వచ్చినా కూడా ఈ 4 ఏళ్ళు నన్ను ఎలాగేం పీక్కోలేకపోయాడో అలాగే ఏమీ పీక్కోలేడు. అస్సలు తగ్గేదిలే. డోంట్ వరీ, మనమే గెలుస్తున్నాం, మనం మాత్రమే గెలిచి తీరుతాం. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్. జూన్ 4వ తేదీ వైసీపీ పెద్ద కర్మకు సిద్ధంగా ఉండండి. ఇది ఒకరి కాన్ఫిడెన్స్. ఎవరిది కాన్ఫిడెన్స్? మరెవరిది ఓవర్ కాన్ఫిడెన్స్? రాబోయే జడ్జిమెంట్ డే రోజు ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి అంశాలతో పాటు మరిన్ని అంశాలపై డీటెయిల్గా చర్చిద్దాం. లెట్స్ ఇన్వైట్ నర్సాపురం ఎంపీ RRR ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రఘురామకృష్ణం గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ సార్. ఎస్, నమస్తే విజయ్ సార్. ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు చాలా గ్లో, చాలా చార్మింగ్, చాలా యాక్టివ్నెస్ కనిపిస్తుంది మీలో. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? అంటే 4 రోజుల్లో కౌంటింగ్, ముందే తెలిసిపోయిన రిజల్ట్. సో కాబట్టి హ్యాపీ. నార్మల్గా అయితే ఈ టైంలో టెన్షన్ ఉండాలి, బట్ రిజల్ట్ అన్నది చాలా క్లియర్గా ఉంది కాబట్టి వెర్డిక్ట్ ఇస్ క్వైట్ క్లియర్. అంటే జనాల్లో ఉన్న ఆ కసి అదంతా చూసిన తర్వాత సో అతిపెద్ద విజయాన్ని అందుకోబోతున్నాం. విజయం అన్నది పక్కా, పెద్ద స్థాయి విజయం అని కూడా పూర్తి విశ్వాసం ఉంది ఇప్పుడు. సో అందుకని ఎప్పుడైతే ఒక మనిషికి టెన్షన్ లేదో మొహం చాలా హ్యాపీగా కనపడుతుంది. బహుశా అదే అయి ఉండొచ్చు. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్గా ఉండేటువంటి సెఫాలజిస్టులు కూడా నెంబర్ చెప్పటానికి 1కి 10 సార్లు ఆలోచిస్తున్నటువంటి ఈ తరుణంలో కూటమి 130 స్థానాలకు పైగా
గెలుస్తుందని మీరు ప్రెడిక్షన్ చెప్పారు, జోస్ అని చెప్పారు. ఎలా 120 సాధ్యమైంది? 125 ఖాయం. ఆ పైన ఎన్ని వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకసారి మన రిజల్ట్ చూసి మనమే షాక్ తినవచ్చు, ఇంత బాగా వచ్చింది అని. ఓకే. నేను 125 అనేది కన్జర్వేటివ్గా ఒక 0.5%, 1% ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా లెక్క పెట్టని సీట్లు. సో కంఫర్టబుల్ ఎడ్జ్ ఉన్నవే తీసుకుంటే నాకు ఒక 125. బట్ ఆఖరి రోజు ఎన్నికల్లో రాత్రి 12 అయినా కూడా కొన్ని చోట్ల బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రయాణాన్ని మార్నింగ్ వచ్చి నైట్ మళ్ళీ 8 గంటల ట్రైన్కు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసి చాలామంది ప్రయాణాన్ని వాయిదా వేసుకుని లేటుగా ఓటేసి వెళ్ళారు. సో అదంతా చూసిన తర్వాత ఐఎమ్ రేదర్ స్టిల్ ఐ కాంట్ సే ఐఎమ్ ఓవర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. రిజల్ట్ నేను ప్రీపోల్ అనుకున్న దానికన్నా కూడా బెటర్ రిజల్ట్ వస్తుంది. సో అందుకని పోస్ట్ పోల్ ఆ ఊపు చూసిన తర్వాత 150 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ 125 ఏదైతే నాకు ప్రీపోల్లో నాకు నా సర్వే కానీ నేను నా స్నేహితులు చాలామంది చెప్పింది అన్ని రిపోర్ట్స్ కొరిలేట్ చేసుకుంటే ఐఎమ్ ఆఫ్ దట్ ఫర్మ్ ఒపీనియన్ 125 ఖచ్చితంగా వస్తాయి. ఇప్పటికే సర్వేలలో అనుభవం సంపాదించినటువంటి వాళ్ళందరూ కూడా సర్వేల్లో ఉన్నారు. ప్రీ పోల్ చేశారు, పోస్ట్ పోల్ చేశారు. పోస్ట్ పోల్ సర్వేస్లో వాళ్ళకు ఒక వింత అనుభవం ఎదురైంది. ఓట్లు వేసినటువంటి న్యూట్రల్ పీపుల్ సైలెన్స్ పాటిస్తున్నారు, ఓటు వేసిన తర్వాత కూడా సైలెన్సే పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత యాక్యురేట్గా నెంబర్ చెప్పగలగటాన్ని త్రిబుల్ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నేను వేరే నెంబర్ చెప్పుండేవాడిని, అదే చెప్తున్నాను కదా. నా కాన్ఫిడెంట్ నెంబరే నేను చెప్తున్నా. 125 అన్నది ప్రీపోల్ కాన్ఫిడెంట్ నెంబర్, అది. ఓకే. పోస్ట్ పోల్ కూడా కాదు. పోస్ట్ పోల్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. నేను ఎలాగా చెప్తున్నా అంటే ఈ కొంతమంది సర్వే చేసేవాళ్ళు దే మేసే ఎవరైనా అంటే కొంతమందిని మేనేజ్ చేస్తున్నారు, భయపెడుతున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. సో ఒకళ్ళిద్దరు ఏదన్నా వైసీపీ వస్తుందని చెప్పినా కూడా వాళ్ళు ఒకవేళ నిజంగా చెప్పారు అని అనుకుంటే ఇక్కడ అంచనాలకు దొరకదు ఒక చిన్న ఇష్యూ ఏంటంటే బయట నుంచి వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో 10,000 వరకు ఉన్నారు. ఓకే. కొన్ని నియోజకవర్గాల్లో లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ 5 నుంచి 6,000 ఉన్నారు. పొరుగురుల నుంచి వచ్చి ఓటు కంపల్సరీగా మనం వెయ్యాలి, నార్మల్ కేసులో వెయ్యాలి మనం అని వచ్చిన వాళ్ళు 2.5 to 3% విల్ బి ద స్టేట్ యావరేజ్. అలాగే అనదర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 2% వచ్చి పోస్టల్ బ్యాలెట్స్. సో ఈ సర్వే అంచనాలకి అందులో కానీ ఇందులో కానీ 80% ఇటే పడింది. బట్ రేపు పోస్ట్ పోల్ సర్వేకి ఎవరైనా వెళ్తే అటు ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళలేరు, ఈ బయట ఊర్ల నుంచి వచ్చి ఓట్లు వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. ఇది సాలిడ్ ఓటింగ్. సో ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ని సర్వే చేసే వాళ్ళు మిస్ అవుతారు. పోస్ట్ పోల్ సర్వే వాళ్ళు వీళ్ళని మిస్ అవుతారు. సో ఎక్కడైనా 0.5%, 1% ఎడ్జ్ వైసీపీకి ఉందనుకున్నారనుకోండి, ఆ సర్వేలో ఈ పర్సంటేజ్ యాడ్ చేసుకుంటే వాళ్ళు లేచిపోతారు. అన్లెస్ ఎక్కడైనా 7-8% ఎడ్జ్ ఉంటే వైసీపీకి పర్ఫెక్ట్గా సర్వే చేసి ఉంటే అక్కడ ఈ 3% అనేది మైనస్ చేసుకుంటే స్టిల్ బ్యాలెన్స్ ఉంటే కనుక వాళ్ళు నెగ్గే అవకాశం ఉంటుంది. అలా నెగ్గే అవకాశాలు మ్యాక్సిమం మనం వేసుకుంటేనే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు నెగ్గేది కూడా ఒక 25-26 అయితే ఖచ్చితంగా ఉన్నాయి. వేర్ ద మార్జిన్ ఇస్ లిటిల్ ఓవర్ 6-7%. ఓకే. 2019లో కూడా చంద్రబాబు గారు ఇదే కాన్ఫిడెన్స్ చూపించారు త్రిబుల్ గారు. అంటే పసుపు కుంకుమ పథకం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మహిళలు మొత్తం అంతా కూడా మనకే దండ వేశారు, మనకే స్వాగతం పలుకుతున్నారు అనుకున్నారు. బట్ దట్ రిజల్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. 2019లో సిబిఎన్ చూపించినటువంటి కాన్ఫిడెన్స్నే కాస్త డోస్ పెంచి 2024లో జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారు. ఎవరిని నమ్మాలి? ఆయన్ని నమ్మాలా, మిమ్మల్ని నమ్మాలా, ఇంకెవరిని నమ్మాలి అసలు? 2019లో ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాన్ఫిడెన్స్ చూపెట్టారు, ప్రజలు చూపెట్లా, సెఫాలజిస్టులు చూపెట్లా, ఎవరు చెప్పలా.
ఒకే ఒకటి రాజగోపాల్ చెప్పాడు. అందరూ కూడా దాన్ని ఖండించారు అప్పుడే, ఇది జరగదు అని. అందరూ కూడా 110 నుంచి 120 లోపే ఎక్స్పెక్ట్ చేశారు. సరే, అది ఇంకా ఎక్కువగా 150 వచ్చింది. నన్ను అడిగినప్పుడు కూడా నేను కౌంటింగ్కి వెళ్ళే ముందు కూడా నన్ను అడిగితే వీఆర్ గెటింగ్ నాట్ లెస్ దాన్ 120 సీట్స్ అండ్ మోర్ దాన్ 22 ఎంపీస్ అన్నా. ఓకే. సరే, ఎంపీలు ఎగ్జాక్ట్ నెంబర్ వచ్చింది, ఎమ్మెల్యేలు పెరిగినాయి. సరే, నేనే కాదు, 90% ఆఫ్ ద పబ్లిక్ దే సెడ్ ద సేమ్ థింగ్. అప్పుడు జగన్ వస్తాడనే చెప్పారు. ఇప్పుడు 90% కూటమి వస్తుందనే చెప్తున్నారు. ఓన్లీ ఎక్సెప్షన్ చంద్రబాబు నాయుడు గారు అయితే పబ్లిక్ అసలు మాట్లాడారు. ఇది చాలా మందికి అనుమానాలు ఇదే కలుగజేస్తోంది. రఘురామకృష్ణరాజు గారు, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీతో పాటు మరికొంతమంది కాన్ఫిడెంట్గా ఉన్నారు. లేదు, నేను అన్నమాట నువ్వు క్యాచ్ చేయాల. ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా మాట్లాడలేదు అని అన్నా. అవును సార్. అది దట్ ఈస్ ద క్రక్స్. ప్రైవేట్గా మా సంభాషణల్లో ఓకే, అది నేను 125 అన్నది నేను మాట్లాడినప్పుడు ఆయన చిన్న మందహాసం చేసి దీని మీద చాలా ఎక్కువ వస్తుందమ్మా అని చెప్పి అన్నారు. ఓకే. సో హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హీఈస్ కూల్. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హీఈస్ వెరీ కూల్. మీరు చెప్పిన దాని ప్రకారమే చంద్రబాబు గారికి అంత కాన్ఫిడెన్స్ ఉంటే, ఆఫ్ ద రికార్డే ఆ మాట చెప్పి ఉంటే, ఆన్ రికార్డ్ చెప్పి ఉంటే, వైసీపీని సైకలాజికల్గా అటాక్ చేయడానికి ఒక ఫార్ములాగా ఉపయోగించుండొచ్చుగా. అక్కర్లేదు, అసలు వైసీపీ ఆల్రెడీ సతమతం అయిపోయి చచ్చిపోతున్నారు అన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి 151 పైన వస్తాయని చెప్పటం సతమతం ఎలా అవుతుంది త్రిపుల్ గారు? అది మానసిక సతమతం అవ్వబట్టే అతను అలా చెప్పాడు బాబు. అతను చూసి జాలిపడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పాడు? ఐపాక్ మీటింగ్లో చెప్పారు. ఐపాక్ మీటింగ్లో ఎవరికి చెప్పాడు? ఐపాక్ సభ్యులకు చెప్పారు. చెప్పవలసింది ఎవరెవరికి చెప్పాలి? సర్వే చేసి ఎమ్మెల్యే నడిపించినటువంటి ఐపాక్ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. అక్కడ జరిగింది ఏంటి? ఇతను వాళ్ళకి చెప్పాడు. అవును. సో ఐపాక్ వాళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు ఇచ్చింది 60. ఓకే, 120 పైన అని చెప్పి ఐపాక్ ఒక రిపోర్ట్ ఇచ్చిందనేటువంటిది ఒక టాక్. వాళ్ళు ఇచ్చింది ఫ్యాక్ట్, నేను చెప్తున్నా. వాళ్ళు జగన్కి ఇచ్చింది 60. ఓకే. రిషిరాజ్ సింగ్ ఇచ్చింది 60. ఇతను వెళ్ళిపోయే ముందు అసలు కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకరా నాయన. ఇప్పుడు ఎంత కవర్ చేయాలన్నా పాపం సజ్జల గారు కానీ, పేరు నాని గారు కానీ, వీళ్ళంతా మాట్లాడేటప్పుడు ఎంత 150 వస్తాయి అని చాలా ఏడు మొహంతో చెప్తున్నారు తప్ప జీవకం లేదు వాళ్ళ మొహంలో. ఓకే. ఎందుకంటే దే ఆల్ నో ద ఎండ్ రిజల్ట్. సో చెప్పేటప్పుడు కలలేదు. సరే, వెళ్ళిపోయే ముందు వీళ్ళకి గతంలో పారిశ్రామికవేత్తలుగా నటించిన, తర్వాత లబ్ధిదారులుగా నటించిన ఎవరైతే ఐపాక్ టీం వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇన్ని సీట్లతో నెగ్గుతున్నాం విత్ ఎ వెరీ టాల్ మార్జిన్ అని చెప్పి ఏదో చెప్పేసి పోయాడు. ఇంకా ఆ డ్రామా కూడా ఎవరో నమ్మపోయాడు. వాడికి వెళ్ళిన తర్వాత విశాఖపట్నంలో మనం 9వ తారీఖు అన్ని గంటల అన్ని నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, ఫుడ్ మెనూ ఇది అని ఏదో ఆ పబ్లిసిటీ మెటీరియల్ కూడా వదులుకున్నారు. ఇంత జరిగినా కూడా ఆ సట్టా బజార్ అని ఉంటుంది. సట్టా బజార్లో ఆ నెంబర్ ఏమీ మారట్లా. ఇంకా తగ్గినాయి వైసీపీ సీట్లు ఈ డ్రామా తర్వాత. గవర్నమెంట్ వస్తుంది అన్న పందెం సట్టా మార్కెట్లో వస్తుంది డైరెక్ట్గా. రూపాయి అంటే మనం నెగ్గితే రూపాయి వస్తుంది, కూటమి ఓడిపోతే ఎక్స్ట్రా ఇవ్వాలి. అది 1 రూపాయికి 2 రూపాయలు ఉండేది ఒక 10 రోజుల క్రితం. వీళ్ళు వైజాగ్ స్వేరింగ్ ఇళ్ళన్నీ అనౌన్స్ చేసిన తర్వాత అరే వీళ్ళు ఎత్తిపోయారు, అర్థమైపోయింది సినిమా అని ఆ 2 రూపాయలది 1 రూపాయికి 2 పావలా అయింది. దట్ ఈస్ ది సట్టా మార్కెట్.
ఓకే. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా సంక్షేమ పథకాలు మొత్తం బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేటువంటి పేరును తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో గ్రామాల్లో కూడా దళితులు, మైనార్టీలు, మరికొంతమంది బలహీన వర్గాలు జగన్ వైపే నిలబడ్డారు అని చెప్పి రూరల్ ఓటింగ్లో తెలుస్తున్నప్పటికీ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు? ఓడిపోయే కారణాలు ఒక 2-3 చెప్పమంటే ఏం చెప్తారు? 2-3 చెప్పాలంటే కష్టం, చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన ఏరుకుని 2-3 చెప్తా. జగన్మోహన్ రెడ్డి చేసింది పెద్దగా ఏమీ లేదు. ఓకే. ఒకటి బాగా అందరికీ పాపులర్ అయింది అమ్మ ఒడి. అమ్మ ఒడి అనేది సరే ముందు ఇద్దరున్న పిల్లలకి ఇస్తామన్నారు, సరే దాన్ని ఒకటి చేశారు, 15,000ని 13,000 చేశారు, ఏదో సంథింగ్ దాన్ని ఏదో కొంచెం తగ్గించుకున్నారు. 1 సంవత్సరం కన్వీనియంట్గా ఎత్తేసాడు, అది లేట్గా పెట్టి 5 years ఇవ్వాల్సింది 4 yearsకి రెస్ట్రిక్ట్ చేసుకున్నాడు దాన్ని. ఇది కాకుండా అతని మేజర్ స్కీమ్లు చెప్పేది రోజు పేపర్లో ఎవ్రీ క్వార్టర్కి అడ్వర్టైజ్మెంట్ వేసేది జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. అవి వెరీ ఓల్డ్ స్కీమ్స్, డ్యూరింగ్ రాజశేఖర్ టైం, కిరణ్ టైం నుంచి ఉన్నాయి. అప్పుడు ఏంటంటే సింపుల్గా హాస్టల్ ఫీ రీఎంబర్స్మెంట్, కాలేజ్ ఫీ రీఎంబర్స్మెంట్ అని అనేవారు. ఏదో జీవోలు ఇచ్చేవారు, ఆ కాలేజీకి డబ్బులు ఇచ్చేవారు. ఎవరికి తెలియదు, ఈ పబ్లిసిటీ లేదు. దీనికి ఇతను ఒక పబ్లిసిటీ చేసి అక్కడ ఇవ్వకుండా ఆ తల్లి అకౌంట్లో వేస్తానని చెప్పి ఒక ఎక్స్ట్రా రూటింగ్ పెట్టి ఆ తల్లి అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత ఆ తల్లి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ కాలేజీ చూసి మాస్టర్లు బాగా చెప్తున్నారా లేదా అనేది చెక్ చేసుకుని ఆ క్వార్టర్ ఫీజులో, ఆ హాఫ్ ఇయర్లీ ఫీజులో కట్టాలనేది ఒక డర్టీ కాన్సెప్ట్ పెట్టాడు. అసలు ఎంత పిచ్చి పని అంటే, సపోజ్ మీ అబ్బాయి ఉన్నాడు, సరే నీకు అంత పెద్ద కొడుకు ఉన్నాడు అనుకో, సరే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఆ కాలేజీ నచ్చలా నీకు, ఇంకో కాలేజీ వాడు సీట్ ఇస్తాడా? ఇవ్వడు కదా. 4 ఏళ్ళు ఇచ్చినట్టు అక్కడ చదవాల్సిందే కదా. మరి ఏంటి ఈ పిచ్చోడు పెట్టిన స్కీము? నీ తల్లి అకౌంట్లో వేసి తల్లి వెళ్ళి కాలేజీ చూసుకుని ఆ ఫీజు కడతావేంటి? సో దీనివల్ల ఏంటి, 4 బటన్లకు గాను 3 బటన్లే నొక్కుతున్నాడు, ఓ డమ్మీ బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు వెళ్ళరా. ఫైనల్ ఇయర్లో ఆడ అసలు సర్టిఫికేట్లు ఇవ్వట్లా. ఓకే. కాలేజీ వాడు ఈ డబ్బులు కడితే కానీ. సో చచ్చినట్టు వీళ్ళు డబ్బులు కట్టి ఆఖరి సంవత్సరం చచ్చినట్టు వీళ్ళు డబ్బులు కట్టి ఎంత బ్యాలెన్స్ ఉంటే అంత తీసుకోవాలి. ఇదివరకు ఏమైంది, గవర్నమెంటే డైరెక్ట్గా గ్యారంటీ కాబట్టి. ఇప్పుడు ఈ తల్లే గ్యారంటీ, గవర్నమెంట్కి కాలేజీకి సంబంధం లేదు. ఓకే. తల్లి గ్యారంటీ, తల్లికి మామూలు గ్యారంటీ అనమాట, జగన్ గ్యారంటీ. కాలేజీకి జగన్కి సంబంధం లేదు, అంటే ప్రభుత్వానికి సంబంధం లేదు. కాలేజీ వాడు సర్టిఫికేట్ ఇవ్వనంటున్నాడు, నీ అకౌంట్లోనే పడతాయిగా. తర్వాత నువ్వే ఉంచుకో, ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తే నువ్వు నా కాలేజీకి ఎందుకు వస్తావు? సింపుల్ లాజిక్ కదా. ఇవ్వట్లా. సో అది అలా చాలామంది చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పబ్లిసిటీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, సేమ్ ఓల్డ్ స్కీమ్ విచ్ ఈస్ గెటింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఏ వెరీ డర్టీ మేనర్. బాగా జరిగేదాన్ని పాడు చేశాడు. ఓకే. ఇంకా అతను ఏం చెప్పాడు, సరే మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, అసలు ఎత్తేసాడు. నిషేధం అన్న పదాన్నే నిషేధించారు. ఎందుకంటే 30-40 ఏళ్ళకి సరిపడా దీని మీదే అప్పు తెచ్చేశాడు. 25 yearsకి దగ్గర 40-45 వేల కోట్లు తెచ్చాడు. సో ఎవడో నిషేధించలేడు ఇంకా దాన్ని, అలాగ అప్పు చేశాడు. ఇక అతను చెప్పిన స్కీములు, రైతులకి 15,000 ఇస్తా అన్నాడు, పొమ్మ అయితే ఎత్తుందో వేసుకుంటున్నాడు. సో 6,500, 13,500 ఇస్తున్నారు. అందులో 6,500 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే. పబ్లిసిటీ మటుకు ఇతను మొత్తం అంతా ఇచ్చానని చెప్పి రాసుకుంటున్నాడు. 10,000 రూపాయల వడ్డీ లేని సంథింగ్ ఉంది కదా హాకర్స్కి, చిన్న వ్యాపారస్తులకి, అది 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. అది ఈయన జగనన్న చేదోడో తోడు నేడో సంథింగ్ ఏదో పెట్టాడు, జగనన్న తోడు, జగనన్న తోడు అని పెట్టాడు. అది ప్యూర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. పౌష్టికాహారం జగనన్న గోరు ముద్ద అని పెట్టాడు. అది ఎప్పటి నుంచో ఉంది, అందరికీ తెలుసు అది. ఓకే. కాకపోతే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60%, స్టేట్ గవర్నమెంట్ 40%తో ఎప్పటి నుంచో నడుస్తుంది అండర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. వీడు గోరు ముద్ద, నేనే మెనూ పెట్టా, షిక్కి పెట్టా, అది పెట్టా, ఇది పెట్టా అని చెప్పి అన్నాడు. ఇలాగ పప్పు కూర
చీఫ్ మినిస్టర్ ఎప్పుడు డిసైడ్ చేయలేదు. సీఎం చేయవలసిన పనులు చేయాలి. అక్కడ పప్పు దాని గురించి పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు తప్ప స్కీమ్ లేదు. పాత స్కీమే అది. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ చడి చప్పులు లేకుండా నడిచిపోయేది అది. ఇతనేంటంటే ఈజ్ ఏబుల్ టు మార్కెట్ ఎవ్రీథింగ్ ఆన్ ఇస్ నేమ్. ఆ పిచ్చి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, సరే వేరే స్కీమ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్కి వీడి పేరు వేసుకున్నాడు, బాగానే ఉంది. ఆ పిచ్చి చివరికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే, నీ డాక్యుమెంట్ ఉంటే నా డాక్యుమెంట్ ఉంటే కూడా ఆడు బొమ్మ వేసుకునే లెవెల్కి వచ్చింది. ఓకే. అక్కడ జనాలకి పెయిన్ స్టార్ట్ అయింది. ఇదేంటాడు నా ప్రాపర్టీ మీద నా బొమ్మ లేకుండా ఆడు బొమ్మ వేస్తాడండి. నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే ఆడు బొమ్మ వేసుకుంటున్నాడు. ఈ బొమ్మ ఎక్కడ వేస్తాడు? మెయిన్గా ఆడు బొమ్మ వేసుకుంటున్నాడు కాగితం ఇస్తే. ఓకే. సో అలాగే ఎక్కడికక్కడ ఆ బొమ్మల పిచ్చి ఎక్కువైపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కూటమి నెగిటివ్ ప్రచారం తీసుకురావడంలో, ప్రజల్లో ఒక భయం క్రియేట్ చేయడంలో వైసీపీ వాళ్ళే డిఫెన్స్లో పడిపోయేటువంటి దాంట్లో సక్సెస్ అయింది కూటమి. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. మీరు కూడా ఒప్పుకుంటారుగా? అసలు దాని మీద ఫస్ట్ గొడవ మొదలెట్టింది నేను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 7-8 నెలల క్రితం ఆ టైటిల్ ఏంట్రా, నీ బొమ్మ ఏంట్రా, అసలు నీ పర్పస్ ఏంటని చెప్పి ఇప్పుడు 7-8 నెలల క్రితం నేను ఢిల్లీ నుంచిలో స్టే చేసేటప్పుడు ఆందోళన మొదలుపెట్టా. ఎగ్జాక్ట్లీ. బొమ్మ వరకు ఓకే, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూములు మొత్తం పోతాయి, మీ భూములు మొత్తం ఆయన రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే లాగేసుకుంటాడనేటువంటి ప్రచారాన్ని కూటమి బలంగా చేసింది. నాకున్న సర్వేలో బాగా సక్సెస్ అయింది. చంద్రబాబు నాయుడు గారి హామీ కూడా అదే, రేపు మేము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని సిగ్నేచర్ ఈస్ ఆన్ దట్ రద్దు చేస్తాము అని చెప్పి. కెన్ ఇట్ బి పాసిబుల్ రఘురామకృష్ణరాజు సార్? వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకువచ్చింది వైసీపీ సర్కార్ కాదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్. బీజేపీ సర్కార్కి వ్యతిరేకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసేటువంటి ఆ దమ్ము, ధైర్యం, సత్తా, చొరవ కూటమికి ఉంటుందా? అసలు బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో పరిపాలిస్తుంది? 17-18 ఉన్నాయి కదా, చిన్న పెద్ద అన్నీ కలిపి. ఆ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలో కూడా ఇది లేదు. అంటే బీజేపీ కేంద్రం తీసుకొచ్చిన చెత్త చట్టాన్ని ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చి ఉంటే చెప్తున్నా, ఖచ్చితంగా బీజేపీ తీసుకొచ్చింది. తీసుకురాలేదు. వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు, ఈ టైటిల్ కన్ఫ్యూజన్ లేకుండా యూ హ్యావ్ టు కమ్అట్ విత్ ఎ సిస్టమ్ అని. ఈడీలా బొమ్మలు వేసుకుని టైటిల్స్ ఏమో వాళ్ళకి ఇవ్వకుండా టైటిల్ ఈడి దగ్గర పెట్టుకుని ఈ పిచ్చి వేషాలు తెంగ వేషాలు ఏమని చెప్పలా. దే హావ్ సజెస్టెడ్ యూ బ్రింగ్ అవుట్ ఎ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్. అంతవరకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ గివ్ ఓన్లీ ఏ గైడ్ లైన్. ఇది ఫెడరల్ స్ట్రక్చర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాగే చేయాలంటే ఇలాగే చేయడానికి లేదు. దే హ్యావ్ లిమిటెడ్ పవర్, దే డోంట్ హ్యావ్ అబ్నార్మల్ పవర్. స్టేట్ సబ్జెక్ట్ వేరు, ల్యాండ్ ఈస్ స్టేట్ సబ్జెక్ట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. గవర్నమెంట్ హ్యాస్ గాట్ నో పవర్ ఎక్సెప్ట్ గివింగ్ ఎ సజెషన్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సుపీరియర్ అనుకుంటున్నారు. చీప్ హోరా అంటే అది చేయగలిగేది ఏమీ లేదు. సో ఇది దే హ్యావ్ గివెన్ ఎ గైడెన్స్, వై డోంట్ యూ ఫాలో. దీన్ని ఈ టైటిల్ని కన్ఫ్యూజన్ లేకుండా ఏదన్నా ఒక సిస్టమ్ ఎవాల్వ్ అవ్వాలని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు తప్ప ఇది వెర్రితలలో వీడు బొమ్మలు వేసుకుంటామే కాదు. టైటిల్ ఆడికి ఇవ్వకుండా టైటిల్ వీడి దగ్గరే పెట్టేసుకుంటాం. అది ఇక్కడ రిస్క్ ఏంటంటే, ఇతని ట్రాక్ రికార్డులో అక్కడ ఉన్న రిస్క్ ఏంటంటే, రేపొద్దున్న ఈ టైటిల్ని ఈ కెన్ ప్లెడ్జ్. ఇప్పుడు వైజాగ్లో కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టాడు, ఓకే, తాలూకా ఆఫీసులు చాలా తాకట్టు పెట్టాడు. మనం చూసాం ఏ సర్వే నెంబర్లో ఏ ఆఫీస్ తాకట్టు పెట్టాడు. అలాగా ఈ టైటిల్స్ అన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటే ఒరిజినల్ టైటిల్స్, అతను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడానికి గ్యారంటీ లేదు. హీ హాస్ గాట్ ఎవ్రీ రైట్ టు ప్లెడ్జ్ ది ప్రాపర్టీ ఆఫ్ ద పబ్లిక్. పట్టదారు పాస్ పుస్తకం మీద లేకపోతే భూమి హక్కు పత్రం మీద ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన తాకట్టు పెట్టుకోవడం బొమ్మ కాదయ్యా బాబు, నీ హౌస్ డాక్యుమెంట్ ఒరిజినల్ నీ దగ్గర ఉండదు, నీకు ఒక జెరాక్స్ కాపీ ఇస్తారు. ఒరిజినల్ విల్ బి విత్ ద గవర్నమెంట్. నీకు ఆంధ్రాలో ప్రాపర్టీ ఉన్నట్టు లేదు, హైదరాబాద్లో ఉన్నట్టుంది. నాకు ఎక్కడా లేవు సార్. ఎక్కడా లేకపోతే అసలు నీకు గొడవ లేదు, హ్యాపీగా ఉంటావు నువ్వు. ఎప్పుడు అక్కడ ప్రాపర్టీ ఉంటే నీకు జెరాక్స్ కాపీ ఇస్తాడు, ఒరిజినల్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది.
ఓకే, సో రేపు కేంద్రం అడ్డు చెప్పినా లేకపోతే కేంద్రం అసలు ఒప్పుకోకపోయినా కేంద్రానికి సంబంధం లేదు. బై ఫాలోయింగ్ యువర్ ఓత్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ఖచ్చితంగా రద్దు చేసి తీరుతారు. ఖచ్చితంగా ఓకే, కేంద్రం హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్. దే కెన్ ఓన్లీ గివ్ సమ్ గైడెన్స్. ఇఫ్ యూ లైక్ ఇట్ విల్ ఫాలో, అదర్వైజ్ విల్ త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్. ఈ మధ్య కూటమి నేతలతో చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేశాను, మాట్లాడాను కూడా. వాళ్ళందరూ ఎక్కడో ఒక దగ్గర స్ట్రింగెంట్ అవుతూ కూడా ఒక మాట చెప్తున్నారు, బహుశా మళ్ళీ బీజేపీ రావటం కష్టమేమో కేంద్రంలో అని చెప్పి. మీకు కూడా డైలమా కానీ ఆ డౌట్ లైన్ కానీ ఏమన్నా ఉందా? నాకు అలాంటి డౌట్ ఏం లేదు. మ్మ్. దే విల్ ఫార్మ్ ద గవర్నమెంట్, అసలు అందులో అనుమానమే లేదు. మ్మ్. కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. ఓకే, మీకు బీజేపీ మీద మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది, కానీ మీ మీద ఎందుకో బీజేపీకి సాఫ్ట్ కార్నర్ లేదు. ఎక్కడ చెడింది మీ ఇద్దరికి? బీజేపీకి నా మీద సాఫ్ట్ కార్నర్ లేకపోవడం ఏం లేదు. ఓకే. బీజేపీ అంటే ఏంటి? నాయకులే కదా. మ్మ్. ఆ నాయకులందరితో నాకు మంచి రిలేషన్ ఉంది. కాకపోతే అక్కడ ఒక వ్యక్తి ప్రభావం, ఆ వ్యక్తికి నాకు మరి పాము ముంగేసేలాగా కొట్టుకునే స్వభావం. ఓకే. సో కాబట్టి కొన్ని అడ్జస్ట్మెంట్ల కోసం అతని రిక్వెస్ట్ని కన్సిడర్ చేయవలసి వచ్చింది. నిజం చెప్పాలంటే మీరు ఎంపీ అయిన తర్వాత కాన్స్టిట్యున్సీలో ఉన్నది చాలా తక్కువ రోజులు, బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్. ఒప్పుకుంటాను, ఢిల్లీలోనే ఉన్నారు, మీరు చెప్పిన దాని ప్రకారమే చాలా మందితో సత్సంబంధాలు మెయింటైన్ చేశారు. బీజేపీకి అధిష్టానానికి దగ్గర సంబంధాలు ఉన్నాయో లేదో కూడా తెలియదు, కానీ రఘురామకృష్ణంరాజు లాంటి తిరుగుబాటు ధిక్కార స్వరాన్ని ఎవరైనా పార్టీలో ఉంచుకుంటే బెటర్ అనుకుంటారు. ఖచ్చితంగా మీకే నర్సాపురం టికెట్ బీజేపీ తరపున వస్తుందని సామాన్య ప్రజలు అనుకోవటం కాదు, రాజకీయ నేతలు కూడా చాలామంది అనుకున్నారు. బట్ ఫెయిల్ అయింది. ఎందుకని? అదే నేను పేరు చెప్పడానికి మొహాట పడుతున్నా. నాకు ఒకటితో ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది, ఒక వ్యక్తితో వ్యక్తిగతంగా పెద్ద ఫైట్ నడుస్తుంది. మొహమాట పడుతున్నారా? ఆ పేరు చెప్పడానికి అసహించుకుంటున్నారా? అసహించుకుంటున్నా. మొహాటం ఎందుకు? అందరికీ తెలిసిందే, అది జగమెరిగిన పేరు. అది జగమెరిగిన ఆ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రఘురామకృష్ణంరాజు లాంటి వ్యక్తికి, ఎందుకంటే యు ఆర్ ద బిజినెస్ టైకూన్, యు ఆర్ ద సో మచ్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. మొహమాటం లేకుండా చెప్తున్నా, అతనే ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఎలా ఒప్పుకుంటుంది? అంటే భారతీయ జనతా పార్టీ మరి ఇక్కడ కూటమిలో ఉంది కదా, ఇలాంటి నాన్ సెన్స్ వద్దు. నేను మొహమాటం లేకుండా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు, అంతే. అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఇంకెక్కువ మాట్లాడాలంటే నాకు లిమిటేషన్స్ ఉంటాయి. మీరు లిమిట్లెస్గా మాట్లాడినా నేను నా లిమిటేషన్లో నేను ఉండాలి, కాబట్టి ఐ కాంట్ ఎక్స్టెండ్ ద డిస్కషన్. ఐ గాట్ దట్, ఐఎమ్ డేర్ ఎనఫ్ టు సే దట్ ఇట్ ఈస్ మిస్టర్ సో అండ్ సో హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ నాట్ టు గెట్ ఎంపీ సీట్. ఐ డోంట్ సే ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ. ఓకే, నాకు ఎంపీ సీట్ రాకుండా చేశాడు అంటున్నా. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. మీరు చెప్పిన దాని ప్రకారమే నాకు ఎంపీ సీటే రాకుండా చేశాడని చెప్తున్నా. నేను అదే అంటున్నాను. మీరు చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ నుంచే కాదు. నా మాట అర్థం చేసుకోవాలంటే కొంచెం 2-3 సెకండ్లు పడుతుంది. ఒక భారతీయ జనతా పార్టీ నుంచే కాదు, ఎస్, కూటమి అభ్యర్థిగా నాకు ఎంపీ రాకుండా ఉండటానికి అతనే కారణం. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారమే భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రమే కాకుండా కూటమిలో ఉన్నటువంటి ఇంకొన్ని పార్టీల నుంచి కూడా ఎంపీగా నేను చెప్పేది అది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మీకు టికెట్ రాకుండా చేశాడు, ఒప్పుకుంటాను. జగన్మోహన్ రెడ్డి సక్సీడ్ అయ్యాడు, ఉండి ఎమ్మెల్యే సీటుగా మీరు తెచ్చుకున్నారు. దీంట్లో సక్సెస్ అయ్యారు అనేటువంటి సాటిస్ఫాక్షన్ మీకు నిజంగా ఉందా రఘురామకృష్ణరాజు గారు? చాలా. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నేను ఎంపీగా వెళ్ళనందుకు బాధపడిన మాట వాస్తవం. ఓకే, బట్ నౌ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎలా? చాలా హ్యాపీగా ఉన్నా. గేమ్ ప్లాన్ ఏదో సిద్ధం చేసినట్టున్నారు. మీ హ్యాపీనెస్ కి కారణం Game plan ఓ స్కెచ్ ఏదో ఉండుంటుంది, ఒక యాక్షన్ ప్లాన్ ఏదో ఉండి ఉంటుంది. స్కెచ్ లేదు, ఏం లేదు. ఐ థాట్ దిస్ ఈస్ ద వన్ విచ్ విల్ మేక్ మీ మచ్ క్లోజర్ టు ద పీపుల్ కంపేర్ టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, డెఫినెట్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఏరియా ఎక్కువ, అధికారం తక్కువ. ఇక్కడ ఏరియా తక్కువ, అధికారం ఎక్కువ అని చెప్పను, కానీ చేయటానికి ఏదన్నా కన్స్ట్రక్టివ్గా చేయటానికి పరిధి ఎక్కువ. ఓకే, వైశాల్యం పరిధి అది ఎక్కువ, ఇది వైశాల్యం తగ్గిన
మా జ్యూరిస్డిక్షన్ వైశాల్యం తగ్గినా చేయడానికి స్టేట్లో చాలా ఎక్కువ స్కోప్ ఉంది ఇక్కడ. ఓకే, ఎంపీగా మీకు టికెట్ రావటం కష్టం అని తేలిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా టికెట్ వస్తుందా లేదా అనేటువంటి మీమాంస మీ అభిమానుల్ని, సామాన్య ప్రజల్ని, రాజకీయ విశ్లేషకుల్ని ముప్పు తిప్పలు పెట్టినటువంటి సందర్భంలోనూ చివరికి ఉండి బీఫామ్ మీరు దక్కించుకున్నారు, అది కూడా నామినేషన్ వేసినటువంటి తర్వాత. ఐ వాంట్ ఆస్క్ యూ వెరీ స్ట్రైట్లీ త్రిపుల్ ఆర్ గారు, చాలా బర్డెన్గా ఫీల్ అయ్యారా జనసేన కానీ చంద్రబాబు కానీ మిమ్మల్ని? అసలు నాకు అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. అది ఎప్పుడైతే రాలేదో నేను ఇది కంటెస్ట్ చేస్తానని నాకు తెలుసు. మీ క్లారిటీ ఉంది, మీరు ఎక్కడ కూడా ఒక దశలో ఎక్కడో ఒక దగ్గర కాస్త అసహనం ప్రదర్శించినట్టున్నారు, కానీ యు ఆర్ సో కాన్ఫిడెంట్. కానీ ఎక్కడ అని చెప్పి మీరు చెప్పలేదు. అయినా కూడా త్రిబుల్ ఆర్ నావాడు, త్రిబుల్ ఆర్ మావాడు అని ఎందుకు అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చెప్పలేదు? అసలు అది లేనప్పుడు ఇది ఎలా జరుగుతుంది? అది లేనప్పుడు ఇది ఎలా జరుగుతుంది? ఓకే, ట్రిపులార్ నావాడు అని వాళ్ళు అనుకోకుండా ఉంటే అసలు జరగదు కదా. అనిపించారేమో. అది ఉండబట్టే ఇది జరిగింది. నేను అంత కూల్గా ఉన్నా. ఓకే, ఐ నీడ్ స్ట్రైట్ ఆన్సర్ టు అనదర్ క్వశ్చన్ ఆల్సో. రఘురామకృష్ణరాజు గారు, ఉండిలో అప్పటికే అన్యాయానికి గురైనటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ మరొక ఆశావహులు కానీ సహకరించారా మీకు ఒరిజినల్గానే? మరొక ఆశావహుడు ఇండిపెండెంట్గా జగన్మోహన్ రెడ్డి మద్దతుతో పోటీ చేశాడు. చాలా గట్టి ఆర్థిక సహకారం అందించాడు. ఓకే, అతను పోటీ చేశాడు ఆల్రెడీ. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు సహకారం పూర్తిగా ఆల్ త్రూ హీ స్టూడ్ విత్ మీ ఓన్లీ ఇన్ ద క్యాంపెయిన్ ఎవ్రీవేర్. చాలా బాగా సహకరించాడు ఆయన. ఆఫ్ ద రికార్డ్ అని అనుకోలేదా? ఒక ఎంపీగా చక్రం తిప్పినటువంటి నేను, ఎందరో మంది పార్టీ నేతలని పార్టీలకు అతీతంగా పార్టీలలో కూర్చోబెట్టి కలుసుకున్నటువంటి నేను, ఉండి ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవడానికి ఇంత కష్టపడటము, ఇన్ని మాటలు పట్టము, లేకపోతే ఇంత మందిని బతిలాడుకోవడం అనిపించలేదా? అసలు మీకు అర్థం కాదు ఏంటంటే, ఎమ్మెల్యే సీటు దొరకనోడే ఎంపీ సీట్ ట్రై చేస్తున్నాడు. ఓకే, ఎమ్మెల్యే సీటు దొరకని వాళ్ళే ఎంపీ సీట్ ట్రై చేస్తున్నారు. అలాంటిది మీకు జాక్పాట్ వచ్చేసింది అంటారు? జాక్పాట్ అని నేను అన్నగాని ఎమ్మెల్యే సీట్ ఈస్ మచ్ మోర్ సార్ట్ ఆఫ్టర్ దాన్ ఎంపీ. ఓకే, ఇన్ టుడేస్ పాలిటిక్స్. ఉండి నుంచి ఎంత మెజారిటీతో మీరు గెలుస్తున్నారో గెలవబోతున్నారు? లీస్ట్, నేను ఎప్పుడు లీస్టే చెప్తా, లీస్ట్ 25,000. ఇట్ మే క్రాస్ 35. ఓకే, సో ఉండి ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు పక్కా. సో కూటమికి గెలవబోయే స్థానాలపైన మళ్ళీ మీరు అదే నెంబర్ మీద ఉంటారా? అదే చెప్తున్నా, అదే నెంబర్ మీద ఉంటారా అంటే 125 లీస్ట్ అన్న దాని మీద ఉంటా. మరి 140 వచ్చింది, మీరేంటి సరిగ్గా చెప్పలేదంటే నేనేం చెప్పాను? మీరు అదే 125కి ఒకటి కూడా తగ్గదని చెప్తా. ఓకే, రేపు రాబోయేటువంటి ఫలితాల్లో కూటమి గనక దెబ్బ పడితే ఆ దెబ్బ బీజేపీ వల్లే అని చెప్పి సామాన్యులు కూడా చెప్తున్నారు. ఒప్పుకుంటారా మీరు? ఒకవేళ గనక కూటమి ఓడిపోతే, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్థానాలు గనక పూర్తిగా తగ్గితే, ఈ డిఫెక్ట్ ఇదంతా కూడా బీజేపీ వల్లే అనుకోవచ్చా? బీజేపీ వలన చాలా సజావుగా ఎన్నికలు జరిగినాయి. అందుకే వైసీపీ వాళ్ళు కుర్రో మొర్రో అని రోధిస్తున్నారు. అది అంచేత ఆ క్వశ్చనే రాదు. నేను 2.5 సంవత్సరాలుగా చెప్తున్నా, ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి బాబు అని. 2.5 సంవత్సరాలుగా చెప్తున్నా. అప్పటికి కల్లో బీజేపీ కూడా అనుకోలేదు, టీడీపీ కూడా అనుకోలేదు, జనసేన అనుకోలే. అసలు టీడీపీ జనసేన కలిసి ఉంటాయని కూడా ఎవరు అనుకోలే. అక్కడ నేను చెప్పింది జరగంది ఏంటంటే, ఏ పార్టీ నుంచి చేస్తానో తెలియదు, కూటమి తరపున నేను పోటీలో ఉంటా, ఎంపీగా పోటీ చేస్తా. చాలా డిప్లొమాటిక్ గా టెక్నికల్ గా చెప్పారు ఆ మాట. ఏ పార్టీ నుంచి అని చెప్పి మీరు చెప్పారు. మిగతా మీడియా కానీ మిగతా వాళ్ళంతా ఎవరికి వాళ్ళు అజంప్షన్స్ వేసుకున్నారు, కానీ మీరు మాత్రం చాలా క్లారిటీగానే ఉన్నారు. కూటమి ఎంపీ అన్నది కూటమి ఎమ్మెల్యే అయింది అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, రేపు కూటమి గనక అధికారంలోకి వస్తే, కనకాలు తీసేయండి ఇంకా. ఓకే, రేపు కూటమి అధికారంలోకి వస్తుంది, వచ్చింది అనుకుందాం, మీ మాటనే నేను రెస్పెక్ట్ చేస్తూ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి గెలుపుకి కారణం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత
లేకపోతే ఇంకేదైనా ఆస్పెక్ట్ కూటమి అధికారంలోకి వచ్చి ఉంటుందా? ప్రిడామినెంట్గా ఈ ఎలక్షన్ జరిగింది జగన్ కావాలా జగన్ పోవాలా ఎగ్జాక్ట్లీ. అన్నదాని మీద. సో జగన్ ఓటమికి ఇంత తొందరగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో కనుమరుగవ్వడానికి కారణం జగనే. తన రాజకీయ సమాధి తానే కట్టుకున్నాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భస్మాసురుడు అండి. ఓకే. మోహిని చేయబట్టే భస్మాసురుడు ఆ నెత్తి మీద అటు చేయట్టుకున్నాడు. సో అలాగా మోహిని రోల్ మనం తెలుగుదేశానికి ఇస్తే భస్మాసురుడి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తాం. సో అలాగని విష్ణుమూర్తి ఏమీ చేయలేదంటానికి లేదు. ఓకే. బట్ విష్ణుమూర్తి మేడ్ భస్మాసురుడు టు కిల్ హిమ్సెల్ఫ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భస్మాసురుడు, మోహిని చంద్రబాబు నాయుడు గారని మా పార్టీ వాళ్ళు మేము అనుకుంటాం. సో జగన్ మీద వ్యతిరేకత తప్పితే చంద్రబాబు మీద ప్రేమ ఎక్కువగా ఉన్నట్టుగా లేదు. మోహిని దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్న దేవతల ప్లేస్లో మేము ఉంటాం అన్నమాట. బాబు కాపాడి భస్మాసురుడు గారు న్యూసెన్స్ చేస్తున్నాడని కాపాడుకున్న క్యారెక్టర్లు మాయి. ఒకటి కుల్లం కుల్ల అడుగుతాను, మీరు కూడా అంతే కుల్లం కుల్ల కుండ బద్దలకొట్టినట్టు చెప్పాలి. మీ నేచర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాట్ ఈస్ త్రిబుల్ అంటే ఏ మాట మనసులో దాచుకోరు, మొహం మీద చెప్పేస్తారు. ఎదుటివాడు భయపడ్డా బాధపడ్డా ఏదైనా సరే. ఇంత ఇండిపెండెంట్ నేచర్, ఇంత ఎక్కువగా స్పేస్ ఉండేటువంటి నేచర్ ఉన్నటువంటి త్రిబుల్ టీడీపీలో అసలు ఎలా సర్దుకుంటారో, ఎలా సర్దుబాటు చేసుకుంటారో అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అంటున్నారు. నాకు కూడా పర్సనల్గా ఆ క్వశ్చన్ ఉంది. ఇమ్మడగలరని చెప్పి మీకు నమ్మకం ఉందా? ఇముడ్చుకోగలరని నమ్మకం ఉందా? పూర్తి నమ్మకం ఉంది. నా నేచర్కి బాగా సూట్ అయ్యే పార్టీయే తెలుగుదేశం పార్టీ. ఎలా? ఎందుకంటే ఫ్రాంక్ ఒపీనియన్ని క్లియర్గా యాక్సెప్ట్ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే వైసీపీలో మీకు ఏదో ఫ్రీనెస్ ఉందని చెప్పి అనట్లేదు, కానీ టీడీపీలో ఉంటుందా బహుశా? ఎందుకంటే కేవలం పూర్తిగా అధినేతే. నాకు అసలు ఫ్రీనెస్ అవసరం లేదండి. నేను పార్టీ గైడ్లైన్స్ ఏముంటాయి ఫాలో అయ్యేవాడినే. అక్కడ ఏంటంటే దారుణంగా అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది సరి చేసుకోవాలి అని చెప్పి పార్టీ శ్రేయోభిలాషగా నేను చెప్పాను అక్కడ. ఓకే. సో చెప్తే సరి చేసుకోలేదు సరి కదా, నన్ను లేపేయాలని చూశారు. శ్రేయోభిలాషిగా మీరేం చెప్పలేదు, ప్రతిరోజు చాకిరేవు పెట్టారు. మీరు రచ్చబండ అని పేరు పెట్టుకున్నారు, కానీ చాకిరేవని పెట్టుకుంటే బాగుండేదేమో. ఫస్ట్ 6 నెలలు నేను శ్రేయోభిలాషగానే చెప్పా. రచ్చబండ పెట్టక ముందు సంగతి నేను చెప్పేది. ఓకే. నా రచ్చబండ నేను ఎప్పుడు పెట్టా? నన్ను డిస్క్వాలిఫై చేయాలి అని వాడు పిటిషన్ వేసిన తర్వాత పెట్టా రచ్చబండ. 2020 జూన్ 2-3 తారీఖులలో అప్పుడు పెట్టాడు అతను నా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్. ఓకే. అది పెట్టిన 2వ రోజు 3వ రోజు నేను నా రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టాను. రేపు వచ్చే నెలకు 4 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది. సో అలాగా కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, అసలు చర్చించే అవకాశం ఇవ్వకుండా ఒక బానిసలాగా చూడటం అనేది ఎవరో కూడా సహించరు. ఆ అంతర్గత ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓకే. కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు, ఖచ్చితంగా వస్తుంది అని మీలాగా బల్ల గుద్దినట్టు చెప్పేటువంటి వాళ్ళంతా కూడా ఆఫ్ ద రికార్డ్ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. వాటిని ఒక క్వశ్చన్గా చేసి మీ ముందు ఉంచుతాను. రేపు కూటమి అధికారంలోకి రానివ్వండిరా, అసలు సినిమా ఏంటో చూపిస్తాను, ఆ సినిమా త్రిబుల్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఏం సినిమా స్టార్ట్ అవుతుంది, ఏం సినిమా చూపిస్తారు, అసలు అలాంటి సినిమా ఏదన్నా ఉందా, ఉంటే స్క్రీన్ ప్లే ఏంటి అసలు? మొదలైన తర్వాత కదా ట్రైలర్స్ టీజర్స్ ఉంటాయి కదా. టీజర్స్ నేను ఇస్తానే ఉన్నాగా. నేను చాలా ఇంట్లో టీజర్లు ఇస్తానే ఉన్నా. డెఫినెట్గా చట్ట ప్రకారం వాళ్ళు తప్పు చేసిన అధికారులు శిక్షించబడతారు. అది దట్ ఈస్ ది మ్యాండేట్. దట్ ఈస్ ద మ్యాండేట్ గివెన్ బై ద పీపుల్. వై డిడ్ ద పీపుల్ ఓట్? Not only for the schemes, with the confidence that the people, the officers or the politicians who were responsible for the torture the public had faced
ఓకే. హ్యావ్ టు బి పనిష్డ్ లీగల్లీ. మీ పాదాలు వాచిపోయాయి, మీ అరికాళ్ళు నెత్తురు కక్కాయి. మీ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చూసి దాన్ని చాలా భయపడిపోయారు. ఫ్యామిలీ మెంబర్స్ కాదండి, అసలు ఎన్నో లక్షల మంది ఏడిసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది 4-5 నాకు తెలిసిన వాళ్ళే, మహిళలు కూడా దేవాలయానికి వెళ్ళి తలనీలాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను బ్రతికితే జుట్టిస్తానని. ఓకే. ఎవరో నాకు తెలియని వాళ్ళు తర్వాత నన్ను కలిసి చెప్పిన వాళ్ళు ఓకే. ఎంతోమంది ఉన్నారు. బతికానంటే దేవుడు దయే, ఆ తిరుమల వెంకటేశ్వర దయ అని చెప్పారు మీరు. వెంకటేశ్వర దయ అని చెప్తాను నేను. ఓకే. రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అలాంటి చావు భయాన్ని ప్రత్యర్థుల కళ్ళల్లో చూపిస్తారా? ఇదేనా సినిమా స్క్రీన్ ప్లే? చావు భయాన్ని నేను చూపెట్టను. చావునే చూపిస్తారా? కాదు, వాళ్ళకి శిక్ష పడేలా చేసి ఇటువంటి తప్పు ఇంకొక అధికారి చేయాలి అంటే కల్లో కూడా అలాంటి సాహసం చేయకుండా చేయాలి అనేది నా పట్టుదల. రేపు మేము అధికారంలోకి వస్తే అలా ఇలా ఉండదు, మామూలుగా ఉండదు అని చెప్పి యువగళం ప్రతి సభలో, ప్రతి జంక్షన్లో నారా లోకేష్ రెడ్ బుక్ చూపించి ఒక రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. లోకేష్ గారైనా అదే నేను చేస్తున్నా, నేను చెయ్యాలి అన్నానంటే అది ఆయన చేస్తారని నేను చెప్పేది. ఓకే. ఎవరైనా చట్టంలో ఉన్న పరిధి ప్రకారమే శిక్షించాలి. చట్టానికి లోబడి, చట్టాన్ని అనుసరిస్తూ, నియమ నిబంధనలు అనుసరిస్తూ తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్ష చేయడంలో ఓకే. కానీ ఇవే ప్రతీకార దాడులుగా తిరిగి మొదలైతే మీరిచ్చినటువంటి బూస్టప్ తోటో, లేకపోతే మీరిస్తున్నటువంటి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సూచనలతోటో క్యాడర్ పొరపాటున రెచ్చిపోతే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? క్యాడర్ రెచ్చిపోయే వ్యాఖ్యానాలు తెలుగుదేశం పార్టీలో ఎవరూ చేయలేదు, చేయరు. ఒకే ఒకడు పనికి మాలినోడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాట్ సపోజ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ద పార్టీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ క్యారెక్టర్లో పోషిస్తున్న సుధాకర్ రెడ్డి పొన్నవోలు పిచ్చి పిచ్చిగా వాగాడు మొన్న లండన్లో. ఆమె ఫ్యాక్షనిస్ట్, మై ఫ్యామిలీ ఫ్యాక్షనిస్ట్, ఫ్యాక్షనిస్ట్ ఇట్స్ అ గుడ్ గాయ్ అని. ఇలా ఫ్యాక్షనిస్ట్ చాలా దేశభక్తుల్లాగా మాట్లాడి, అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు ఒప్పుకుంటే అసలు 3 రోజుల్లో లేపేస్తాం. అసలు ఫస్ట్ 6 నెలల్లో అయితే జగన్మోహన్ రెడ్డిని చూసి పోసుకున్నారు, ఏం చేసేస్తాడో అని. మంచివాడు కాబట్టి అలా ఉన్నాడు అని ఏదో చెప్పాడు. జనరల్గా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, రేపు గవర్నమెంట్ వచ్చాక ఒక 3 రోజులు టైం ఇస్తే చాలని మనకి మొత్తం వేసేస్తాం అని పక్కన ఇంకో రెడ్డి ఇలా ఓపెన్గా మాట్లాడుకున్నారు. అది రికార్డ్ అయిపోయింది. దాని మీద నిన్న నాకు ఏబిఎన్లో డిబేట్ కూడా అయింది. సో ఇలాగ చెత్తవాగుడు వాగేది ఆ పార్టీ సంస్కృతి, సంస్కారం అది. తెలుగుదేశం పార్టీ ఇటువంటి వాటిని అసలు ఎంకరేజ్ కూడా చేయదు. ఎంతసేపు సహనం లీగల్గా ఫాలో అవ్వాలి. లీగల్గా ఫాలో అయినా కూడా న్యాయం దక్కుతుంది. బట్ విగ్రస్ ఫాలో అప్ ఉండాలి. ఉంటుంది. ఒక దెబ్బతిన్న వ్యక్తిగా నా సైడ్ నుంచి ఫుల్ ఫాలో అప్ ఉంటుంది. అదే పనిలో ఉంటుంది. రేపు కూటమి అధికారంలోకి వస్తుందని మీరు చెప్తున్నారు, వచ్చి తీరుతుందని కూడా మీ అభిమానులు చెప్తున్నారు. ఇంతవరకు ఓకే, అజంప్షన్, ప్రెడిక్షన్. రేపు కూటమి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు అని చెప్పి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ నడుస్తోంది. స్పీకర్ అయ్యేది ఆయనే అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో కూర్చొని రఘురామకృష్ణంరాజు గారిని అధ్యక్ష అని సంబోధించాల్సినటువంటి గతి పట్టి తీరుతుంది అంటున్నారు. ఆ ప్రెడిక్షన్ నిజమవుతుందా? నాకు తెలిసి ఇప్పుడు అసలు సోషల్ మీడియా కోడేకి వస్తుంది అన్నమాట నిజం. ఓకే. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే పిలుస్తున్నారు నన్ను. కానీ అసలు ఒక ఎమ్మెల్యేకి ఏ పదవి ఇవ్వాలి అన్నా ద టోటల్ డిస్క్రిప్షన్ ఈజ్ విత్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. మీకుందా ఏ పదవి తీసుకోవాలని మీకుంది? నాకేమీ లేదు. నాకు ఏదన్నా పలానాది ఉందనుకుంటే అది ఖచ్చితంగా రాదు. సో దట్ ఈస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ గారు ఎవరికి ఏ ఎమ్మెల్యేకి ఏమి ఇవ్వాలి అనేది డిసైడ్ చేసేది ఆయన. సో ఆయన ఏం చేస్తారు అనేది మనం చూడాల్సింది. రిజల్ట్ అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, అది నాకు తెలియదు కాబట్టి నేనేం చెప్పలేను. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే, అంటే కూటమి అధికారంలోకి వస్తుంది అని ఖాయమని మీరే అంటున్నారు, సీఎం అయ్యేది కూడా ఆయనే కాబట్టి, ఒకవేళ ఆయన ఇవ్వకపోతే మీరు అడగరా? చూద్దాం. ఎందుకు ఊరికైనా హైపోథెటికల్ క్వశ్చన్స్? ఎందుకు? కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పడం మాత్రం కన్ఫర్మ్. నేను అడగటం హైపోథెటికల్ ఎందుకు అవుతుంది సార్? అందుకనే
జరగవలసిన పరిస్థితి వస్తుందా రాదా అన్నది చూద్దాం అంటున్నా. జగన్ రాజకీయ జీవితానికి ముగింపు అని. ఇది జగన్ కాన్ఫిడెన్స్ చూస్తే, జగన్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఓడిపోయినంత మాత్రాన జగన్ ఆగిపోతాడా? జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్టేనా? అంత వీక్ హార్టెడా, వీక్ మైండెడా జగన్మోహన్ రెడ్డి? అంటే వీక్ మైండా స్ట్రాంగ్ మైండా అన్నది కాదు, అతనికి ఉన్న సమస్యల కారణం కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద రీజన్. ఇప్పుడు చూడబోయే ఓటమి తర్వాత అతనికి ఎవరు ఉండరు పార్టీలో. ఓకే, అతను ఏకాకి అయిపోతాడు. ఎందుకంటే ఒక నాయకుడు అన్నవాడికి ఇబ్బంది ఉండదు. నాయకుడు అన్నవాడు 10 మందిని తనతో పాటు క్యారీ చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు నాయకుడు, ఆయన కోసం ప్రతి ఊర్లోనూ 10 మంది ఉంటారు, ఆయనకి 10 మందికి సహాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు అసలు ఎవరికి ఏం హెల్ప్ చేయలే. ఇటువంటి వాడు ఒక్కసారి పదవి పోయిందంటే అతను ట్రూ కలర్స్ అందరూ చూశారు కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్నవాడిని వదిలేస్తారు జనం. ఎందుకంటే అసలు మనిషి కాదు. ఈ అసలు పొరపాటున మానవుల్లో పుట్టాడు. చాలామంది అదోళ్ళని చూసాం, పనికి వాళ్ళని చూసాం, కానీ ఇతను అసలు ఎలా పుట్టాడో. సో అతను చూసిన వాళ్ళు ఎవరో మళ్ళీ అతనితో ఉండరు. ఎప్పుడైతే అతని పదవి పోయిందో అందరూ వదిలేస్తారు. ఎవరు నోబడీ కెన్ టాలరేట్. ఎందుకంటే ఎవరికి ఏం చేయలే అతను. ఓకే, యూజ్లెస్ ప్రిడిక్షన్ అని అనుకోండి, లేదంటే కనుక మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనుకోండి. ఈ మధ్యకాలంలో నేను చాలా వింటున్నాను, రేపు కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతుంది, టీడీపీలో చేరి జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకుంటుంది అని. ఇలాంటి ప్రయత్నాలు కానీ, లేదంటే ఇలాంటి పొలిటికల్ స్ట్రాటజీస్ కానీ మీ రికార్డ్స్లో, మీ సర్కిల్స్లో ఏమైనా నడిచిందా? 0.001% కూడా అవకాశం లేదు. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ వదలదా? ఆమె వస్తే టీడీపీ చేర్చుకోదా? ఆమె కాంగ్రెస్ పార్టీని వదలదు. ఓకే, బట్ క్వశ్చన్ వోంట్ అరైజ్. ఆమె కాంగ్రెస్ పార్టీని వదలదు. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా లోపాయికారి ఒప్పందాలతో ఆమెని చంద్రబాబు పుషప్ చేస్తున్నారనేటువంటి ఒక ఆరోపణ ఉంది. ఒకవేళ అదే నిజమైతే అలాగే జరుగుతుందా? అది కేవలం ఆరోపణే. ఆరోపణలో ఆవగింజంత కూడా నిజం లేదు. నాకు ఐ హ్యావ్ అబ్సల్యూట్ క్లారిటీ కదా. నాకు షర్మిల నాకు చాలా బాగా తెలుసు. ఓకే, ఓపెన్గానే చెప్తున్నా. బ్రదర్ అనిల్ ఇస్ మై వెరీ డియర్ ఫ్రెండ్. ఇన్ఫ్యాక్ట్ ఫ్రెండ్ అంటే నాకన్నా చాలా చిన్నవాడు, నన్ను అంకుల్ అంటాడు. సో వీఆర్ వెరీ క్లోజ్. సో నాకేం జరుగుతుందో నాకు తెలుసు. షీఈస్ ఆన్ హర్ ఓన్. షీ కెన్ ఆల్ అలాంగ్ ఫైట్ ఆన్ హర్ ఓన్ ఓకే, యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్. అండ్ ఇక్కడికి రావాల్సిన అవసరం ఆవిడకే లేదు, మాకు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. లెట్స్ కీప్ ఫుల్ స్టాప్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నేను చాలా ఇష్టపడతాను, మీ డేరింగ్ డాషింగ్ నేచర్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. అయినా కూడా మీ కాన్ఫిడెన్స్ ఎక్కడో తేడా కొట్టి రేపు గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటి? అంటే రేపు జరగబోయేది ఏంటో నాకు తెలుసు కాబట్టి ఐ కెన్ ఓన్లీ లాఫ్ ఎట్ యువర్ క్వశ్చన్ ఆర్ అప్రహెన్షన్, విచ్ ఆర్ వే యూ. మీరు నవ్వండి, విమర్శించండి, బిగ్గరగా ఇంకేదన్నా కూడా చెప్పండి. ఐ నీడ్ ఎ స్ట్రైట్ ఆన్సర్. రేపు పొరపాటున మీ అంచనాలు కింద పడి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు దిక్కెవరు, మీకు పరిస్థితి ఏంటి? వచ్చినా కూడా ఈ 4 ఏళ్ళు నన్ను ఎలాగేం పీక్కోలేకపోయాడో అలాగే ఏమీ పీక్కోలేడు. అది ఖచ్చితంగా చెప్పగలను. లెట్స్ కంటిన్యూ ద ఫైటింగ్. దానికి ఛాన్స్ లేదు, మేము వచ్చే ఛాన్స్ ఉంది. మేము వచ్చిన తర్వాత వాడి పరిస్థితి ఏంటనేది రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు వచ్చి నన్ను నా క్వశ్చన్ అడగండి, అప్పుడు చెప్తా. వీ అప్రిషియేట్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ వీ అప్రిషియేట్ యువర్ అప్రోచింగ్ నేచర్. రఘురామకృష్ణంరాజు గారు, రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా
మీరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రమే వ్యవహరించాలని, వాళ్ళైనా మీరైనా ఇంకెవరైనా ప్రతీకార దాడులకు రాజకీయాలకు వాళ్ళు లేదు ఇంకా పురికొల్పకుండా. ప్రస్తుతానికి మేమే. ఓకే, మీరు అధికారంలోకి వస్తే మీరే వస్తున్నారు కాబట్టి మీరు కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి బాటలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలని మనస్ఫూర్తిగా మా కోరుకుంటున్నాను. ఉద్దేశమే అది. థ్యాంక్ యూ సో మచ్ త్రిపుల్ ఆర్ గారు. Thank you, Vijay. థ్యాంక్ యూ సో మచ్ సార్.